తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. అసెంబ్లీ ఎన్నికల జోష్ను కాంగ్రెస్ కంటిన్యూ చేయాలనుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇలా గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ముదిరాజుల ఓటు బ్యాంకు చాలా కీలకం. మొత్తం జనాభాలో 10% ముదిరాజులున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ముదిరాజులు రాజకీయంగా వెనకబడ్డారని, ముదిరాజులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి.